ఓం శ్రీ సాయినాథాయ నమ. శ్రీ సాయి సచ్చరిత్రము 15వ అధ్యాయం. నారదీయ కీర్తన పద్ధతి. చోల్కర్ చక్కెరలేని తేనీరు 2 బల్లల గురించి ఈ అధ్యాయంలో మనం తెలుసుకుంటాము. 6వ అధ్యాయంలో షిరిడీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవం ఎట్లు ప్రారంభమయ్యనో ఆ సమయంలో హరిదాసును తెచ్చుట ఎంత కష్టంగా నుండేటిది. తుదకు ఆ పనిని దాసగను మహారాజు నిర్వహించినట్లు బాబా శాశ్వతంగా నియమించుట, దానిని ఇప్పటి వరకు దాసగను జయప్రదముగా నడుపుట ఎనునవి చదువరులు జ్ఞాపకం ఉంచుకొనియే ఉందురు. ఈ అధ్యాయంలో దాసగను హరికథలను ఎట్లు చెప్పువారో వర్ణింతును. నారదీయ కీర్తన పద్ధతి. సాధారణంగా మహారాష్ట్ర దేశంలో హరిదాసులు హరికథ చెప్పునప్పుడు ఆడంబరమైన నిండు అంగరాకులు వేసుకొనెదరు. తలపైన పాగా గాని, పేట అనగా ఒక విధమైన ఎర్రని మహారాష్ట్రపు టోపీ కానీ, పొడవైన కోటు, లోపల చొక్కా, పైన ఉత్తరీయము, మామూలుగా ధరించెడి దవతిని కట్టుకొనెదరు. ఈ ప్రకారముగా దుస్తులు ధరించి షిరిడీలో హరికథ చెప్పుటకై దాసగను తయారయ్యెను. బాబా సెలవు పొందుటకై మసీదుకు పోయెను. బాబా అతనితో, ఏమోయ్ పెండ్లి కొడక, ఇంత చక్కగా ముస్తాబై ఎక్కడికి పోవుచున్నావు అనెను. హరికథ చెప్పుటకు పోవుచున్నానని దాసగను జవాబిచ్చెను. అప్పుడు బాబా ఇట్లనెను, దానికి ఈ దుస్తులన్నీ ఎందుకు? కోటు, కండువా, టోపీ మొదలగునవి ముందర ఉంటే వెంటనే తీసి పారవేయుము. శరీరముపై ఈ అలంకారాలన్నీ ఎందుకు? వెంటనే దాసగను వాటినన్నిటినీ తీసి బాబా పాదముల వద్ద నుంచెను. అప్పటి నుంచి హరికథ చెప్పునప్పుడు వానిని దాసగను ఎన్నడూ ధరించలేదు. నడుము మొదలు తల వరకు ఏమీ వేసుకొనివాడు కాదు. చేతిలో చిరుతుల మిడతలో పూలమాలలు మాత్రమే ధరించెడివాడు. ఇది మహారాష్ట్ర దేశంలో తక్కిన హరిదాసులు అవలంబించు పద్ధతికి వ్యతిరేకము. నారద మహర్షియే హరికథలు ప్రారంభించిన వారు. వారు తలపైన శరీరంపైన ఏమీ తొరిగిడి వారు కాదు. చేతియందు వీణను ధరించి ఒకచోట నుంచి ఇంకొక చోటికి హరినామ సంకీర్తన చేయుచూ పోవువారు. చోల్కరు చక్కెరలేని తేనీరు. పూనా, అహ్మద్నగర్ జిల్లాలలో బాబాను గురించి ఎందరికీ తెలియను గాని, నానాసాహెబ్ చాందోర్కర్ ఉపన్యాసముల వల్లను, దాసగను హరికథల వల్లను బాబా పేరు కొంకణ దేశమంతయు ప్రాకెను. నిజముగా దాసగను తన చక్కని హరికథల వల్ల బాబాను అనేకులకు పరిచయమునర్చెను. హరికథలు వినుటకు వచ్చిన వారికి అనేక రుచులుండును. కొందరు హరిదాసు గారి పాండిత్యమునకు సంతసించెదరు. కొందరికి వారి నటన, కొందరికి వారి పాటలు, కొందరికి హాస్యము, చమత్కారము, సంతసము కలుగుజేయును. కథాపూర్వపున దాసుగారు సంభాషించు వేదాంత విషయములు వినుటకు కొందరు, అసలు కథలను వినుటకు కొందరు వచ్చెదరు. వచ్చిన వారిలో చాలా కొద్దిమందికి మాత్రమే భగవంతుని యందు గాని, యోగుల యందు గాని ప్రేమ విశ్వాసములు కలుగును. కానీ దాసగను యొక్క హరికథలు వినువారిలో మనస్సులపై కలుగు ప్రభావం అతి సమ్మోహనకరముగా నుండును. ఇచ్చట నొక్కొన్ని ఉదాహరణము నిచ్చెదము. ఠానాలోనున్న కౌపీనేశ్వరాలయంలో ఒకనాడు దాసగను మహారాజ్ హరికథ చెప్పుచూ సాయి మహమును పాడుచుండెను. కథను వినుటకు వచ్చిన వారిలో చోల్కర్ యనునతడుండెను. అతడు పేదవాడు. ఠానా సివిల్ కోర్టులో గుమాస్తాగా పనిచేయుచుండెను. అతడు దాసగను కీర్తనను అతి శ్రద్ధగా వినెను. వాని మనస్సు కరిగెను. వెంటనే అక్కడికక్కడే మనస్సునందు బాబాను ధ్యానించి ఇట్లు మ్రొక్కుకొనెను. బాబా, నేను పేదవాడను. నా కుటుంబమునే నేను పోషించుకొనలేకున్నాను. మీ అనుగ్రహం చేత సర్కారు వారి పరీక్షల్లో సుత్తీర్ణుడైతే స్థిరమైన ఉద్యోగం లభించినచో నేను షిరిడీకి వచ్చేదను. నీ పాదములకు సాష్టాంగ నమస్కారం చేసేదను. నీ పేరున కలకండ పంచిపెట్టేదెను. బాబా కృపచే చోల్కర్ పరీక్షలో పాస్ అయ్యను. స్థిరమైన ఉద్యోగం దొరికెను. కనుక మొక్కు చెల్లించవలసిన బాధ్యత ఎంత త్వరగా తీర్చినచో అంత బాగుండుననుకొనెను. చోల్కర్ బీదవాడు. వాని కుటుంబం చాలా పెద్దది. కనుక షిరిడీ యాత్ర చేయుటకు ఖర్చు పెట్టుకొనలేకుండెను. ఎవరైనా పర్వత శిఖరమునైనా దాటవచ్చును గాని బీదవాడు తన ఇంటి గడపనే దాటలేడని కదా లోకోక్తి. చోల్కర్కి ఎటులైనా శ్రీ సాయి మొక్కును త్వరలో చెల్లించవలెనని ఆతృత కలిగెను. కావున తన సంసారమునకు ఖర్చులను తగ్గించి కొంత పైకమును మిగుల్చవలని నిశ్చయించుకొనెను. తేనీటిలో వేయి చక్కెరను మాని మిగిలిన ద్రవ్యమును ద్రాచుటకు ప్రారంభించెను. ఈ విధముగా కొంత ద్రవ్యమును మిగిల్చిన పిమ్మట షిరిడీకి వచ్చి బాబా పాదములపై పడెను. ఒక టెంకాయ బాబాకి సమర్పించెను. తాను మొక్కుకున్న ప్రకారం కలకండ పంచిపెట్టెను. తన మనస్సులో కోరికలన్నీయు ఆనాడు నెరవేరననియు, తనకు ఎంతయు తృప్తిగా ఉన్నదనియు బాబాతో చెప్పెను. చోల్కర్ బాపూసాహెబ్ జోగు గృహమందు దిగెను. అప్పుడు వీరిరువురు మసీదులో నుండి ఇంటికి పోవుటకై వారు లేచి నిలవగా బాబా జోగుని పిలిచి ఇట్లనెను, నీ అతిథికి టీ కప్పులలో విరివిగా చక్కెర వేసి ఇమ్ము.
ఈ పలుకలలోని భావను గ్రహించిన వాడే చోల్కర్ మనస్సు కరిగాను. అతడు ఆశ్చర్యమగ్నుడయ్యాను. వాని కండ్లకు బాష్పములచే నిండెను. తిరిగి బాబా పాదములపై పడెను. జోగు కూడా ఈ మాటలు విని టీకప్పులలో చక్కెర ఎక్కువగా కలుపుటయను దాని భావం ఏమై ఉండునని యోచించెను. బాబా తన పలుకులచే చోల్కర్ మనస్సునందు భక్తి నమ్మకములను కలుగజేయాలని ఉద్దేశించెను. వాని మొక్కు ప్రకారం తనకు రావలసిన కండ చక్కెర ముట్టనిదనియు తేయాకు నీళ్ళలో చక్కెరను ఉపయోగించకపోవటయ్యనియు రహస్య మనోనిశ్చయమును చక్కగా కనుగొనేనని చెప్పాను. బాబా ఇట్లు చెప్పని ఉద్దేశించాను. నా ముందర భక్తితో నీ చేతులు చాపినచో వెంటనే రాత్రింబవళ్ళు మీ చెంత నేనుండెదను. నా దేహం నిచ్చటనున్నప్పటికీ సప్త సముద్రములకు అవ్వల మీరు చేయిచున్న పనులు నాకు తెలియను. ప్రపంచమున మీకిచ్చవచ్చిన చోటుకు పోవుడు నేను మీ చెంతనే ఉండేదను. నా నివాస స్థలం నీ హృదయం నందే గలదు. నేను మీ శరీరంలో ఉన్నాను. ఎల్లప్పుడూ మీ హృదయంలో సర్వజన హృదయములందు గల నన్ను పూజింపుడు. ఎవ్వరు నన్ను ఈ విధంగా గుర్తించెదరో వారు ధన్యులు, పావనులు, అదృష్టవంతులు. బాబా చోల్కర్కి ఎంత చక్కని ముఖ్యమైన నీతిని ఈ విధంగా బోధించునో గదా. 2 బల్లులు. ఈ అధ్యాయమును 2 చిన్న బల్లుల కథతో ముగించెదము. ఒకనాడు బాబా మసీదులో కూర్చొని ఉండెను. ఒక భక్తుడు బాబా ముందర కూర్చొని ఉండెను. ఒక బల్లి టిక్కు టిక్కుమని పలికెను. కుతూహలమునకై ఈ భక్తుడు బల్లి పలికిన దానికి అర్థమేమని బాబాని అడిగాను. అది శుభశకునమా లేక అశుభమా అని ప్రశ్నించెను. తన చెల్లెలు ఔరంగాబాద్ నుండి తనను చూచుటకు వచ్చునని యా బల్లి ఆనందించుచున్నదని బాబా పలికెను. భక్తుడు నిర్గాంతపై కిమ్మనక కూర్చుండెను. బాబా పలికిన దానిని అతడు గ్రహించలేకుండెను. కొంత తడవైన పిమ్మట ఔరంగాబాద్ నుండి ఎవరో గుర్రంపై బాబా దర్శనమునకై షిరిడీకి వచ్చిరి. అతడు ఇంకనూ కొంత దూరం పోవలసి ఉండెను. కానీ వాని గుర్రం ఆకలిచే ముందుకు పోలేకుండెను. గుర్రమునకు ఉలవలు కావలసి ఉండెను. ఒక భుజముపైనున్న సంచి తీసి ఉలవలు తీసుకుని వచ్చుటకై పోనప్పుడు దానిలోనున్న ధూళిని విదిలించెను. అందులో నుండి ఒక బల్లి కిందపడి అందరూ చూచుచుండగా గోడనెక్కెను. ప్రశ్నించిన భక్తునకదంతయు జాగ్రత్తగా గమనించమని బాబా చెప్పాను. వెంటనే ఆ బల్లి తన సోదరి వద్దకు సంతోషంతో పోయాను. చాలా కాలం పిమ్మట అక్క చెల్లెండ్రు కలుసుకొనిరి. ఒకరినొకరు కౌగిలించుకొని ముద్దుడుకొనిరి. గుండ్రంగా తిరుగుచూ నదిక ప్రేమతో నాడిరి. షిరిడీ ఎక్కడ, ఔరంగాబాద్ ఎక్కడ? గుర్రపు రౌతు ఔరంగాబాద్ నుండి బల్లిని తీసుకొని షిరిడీకి ఎట్లు వచ్చెను? రాబోయే 2 అక్క చెల్లెండ్రు కలియుదురని బాబా ముందుగానే ఎట్లు చెప్పగలిగెను? ఇదంతయు బహు విచిత్రముగానున్నది. ఇది బాబా సర్వజ్ఞుడని నిరూపించుచున్నది. ఉత్తర లేఖనం. ఎవరైతే ఈ అధ్యాయం భక్తి శ్రద్ధలతో నిత్యము పారాయణ చేసెదరో వారి కష్టములన్నీ శ్రీ సాయినాథుని కృపచే తొలగును. 15వ అధ్యాయం సంపూర్ణం. జై బోలో శ్రీ షిరిడీ సాయినాథ్ మహారాజ్ కీ జై. జై శ్రీ సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.